నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు నొకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అని. సీమోను పేతురు, ప్రభువా, నీవెక్కడికి వెళుచున్నావని ఆయనను అడుగుగా, యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు, కానీ తరువాత వచ్చును అని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణమును పెట్టుదునని ఆయనతో చెప్పగా, యేసు, నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కొయ్యదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. చదవబడిన వాక్యములకు ప్రభువైన యేసుక్రీస్తు తన ఆశీర్వాదములు జతపరచుదురు గాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, అత్యంత కృప కలిగిన, ప్రేమ కలిగిన, దయ కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్యా, నీకు వందనాలు. ఈ ప్రశస్తమైన ఈ ఆదివారము 2020వ సంవత్సరం, మరి ఈ సెప్టెంబర్ మాసములో మొదటి ఆదివారమును అయా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నావు. నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా క్రీస్తువి. ప్రభువా, నీ యొక్క సంఘమును బలపరచండి. నీవు ఏ రూపంలో ఉంటే సంఘం ఆ రూపంలోనికి మార్చబడుతుంది నాయన. ద ఇన్కార్నేషన్ ఆఫ్ ద క్రైస్ట్. ప్రభువా, మేము నీ యొక్క పోలికలోనికి మేము మారుచున్నాం. ప్రతి బిడ్డను ప్రభువా అలంకరించండి. ప్రతి బలహీనతలో నుండి బలపరచండి. కృప వెంబడి కృప అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని, ఈ చిన్న మనిషిని నన్ను పక్కన పెట్టి గొప్ప క్రీస్తువుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా దిగి వచ్చిన ఆయన మా అందరికి కావలసిన వర్తమానాన్ని అందించమని, ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క హృదయాన్ని తృప్తిపరచమని. ప్రభువా, ఇదిగో తను మేము ఎదురు చూచేది ఒక మనుషుని కొరకు కాదు, కానీ ఒక మనిషిని మాటలు అబద్ధం, నీ మాటలు మాత్రమే సత్యమై ఉన్నాయి. ప్రభువా, ఆ జీవము కలిగిన ఆ నిత్య జీవపు మాటలు మా అందరికి దయచేయమని, మమ్మల్ని అందరినీ బ్రతికించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూడి ఉన్న మీ అందరికీ మొదటగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. మరి ఈరోజు సాయంకాలం మరలా 2వ ఆరాధన కలదు. మరి ప్రభురాత్రి భోజనము సిద్ధపరచడం జరుగుతుంది. సాయంత్రం 5:30 గంటలకే ప్రారంభం జరుగుతుంది. ఎందుకనగా పెద్దల కాడ అవ చేసుకుని మరి దూరం నుండి వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ప్రయాణాల్లో, వాళ్ళ యొక్క మార్గాల్లో వారిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా 5:30 అంటే మళ్ళీ 6:30కి 7:30కి రావద్దు. కరెక్ట్గా 5:30కి నేను ఆరాధన స్టార్ట్ చేస్తాను. ఉన్న వాళ్ళతో ముందుకెళ్ళిపోతాను. కనుక ప్రతి ఒక్కరు కూడా కొంచెం సిద్ధపడండి. ముందుగానే అన్నీ కూడా ప్లాన్ చేసుకోండి. ఆమేన్. వచ్చిన అంశాన్ని మనం తీసుకుని ప్రభు యొక్క వాక్యంలోనికి వెళదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 31 నుంచి 38వ వచనం వరకు చదివిన వాక్యంలో నుండి ఒక చిన్న మాటను, నీవు నా కొరకు ప్రాణము పెట్టుదువా. చిన్న అంశం పేరేంటి? నా కొరకు ప్రాణం పెట్టుదువా. నీవు నా కొరకు
దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు నా కొరకు ప్రాణం సీమోను పేతురు ఈ మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ రాయబడిన విధానం మీరు చూడండి. సీమోను పేతురు అని ఉందా లేదా? సీమోను పేతురు మాట్లాడుతున్నాడు. ఏమని? నీ కొరకు నా ప్రాణమును పెట్టుదును అని. అప్పుడు ప్రభు అన్నాడు, నీవు నా కొరకు ప్రాణం పెట్టుదువా అని ఆయన ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది. నిజంగా ఎవరైనా దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఎంతమంది క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? మాట్లాడుతుంది ఆమేన్. సుజాతమ్మ, ఏ సౌండ్ రావట్లేదు మనోళ్ళ నుంచి. నిజంగా దేవుని కొరకు నేనున్నాను అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఆమేన్. మరి ఇవాళే నీ మరణం అయితే నీ పరిస్థితి ఏంటి? మరేమ్మా, ఇవాళే చచ్చిపోతే ఈ పరిస్థితి ఏంటి? ఎంత మాట అన్నావు పాస్టర్. నేను బోల్డ్ అని ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్లన్నిటిని పక్కన పెట్టి ఇవ్వాలే చచ్చిపోతే ఏం పరిస్థితి అంటావా? హల్లెలూయా. మరి నీవు దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడితే నువ్వు ఎప్పుడైనా చనిపోవచ్చు. తెలుపుగా అవునా? ఆ నిశ్చయిత నీకుంటే నువ్వు సిద్ధంగా ఉండగలుగుతావు. ఎవరైనా ఒక సైన్యంలో చేరిన ఒక సైనికుడు సైన్యంలో చేరాలని ఒక వ్యక్తి ఆశపడితే అతను సైన్యంలో చేరాలి అని అనుకున్న రోజునే తను చనిపోయాడు. ఎంతమంది దీనికి ఒప్పుకుంటారు? అసలు సైన్యంలో నేను చేరాలి అని అనుకున్న రోజునే చచ్చిపోయాడు. ఎందుకని వేసేపు నేను సైన్యంలో చేరింది ఎందుకంటే 4 బాటిల్ వస్తాయి, 10 బాటిల్ వస్తాయి, మంచి స్క్రాచ్ దొరికి అని నేను సైన్యంలో వచ్చాను. కొంతకాలం సైన్యంలో పనిచేస్తే గవర్నమెంట్లో ఉద్యోగం వస్తుందంట, అందుకు పనిచేసాను. సైన్యంలో చేరితే గోల్డ్ అని రాయితీలు ఉన్నాయంట, అందుకోసంగానే దేవుడు అయ్యా అనుకున్న రోజున చచ్చిపోతామంటే మా భార్య గోల్డ్ అని చెయ్యాలి, నాకు గోల్డ్ అని కార్యక్రమాలు ఉన్నాయి, మా ఫ్యామిలీ ఉంది, మా నాన్న వాళ్ళు అసలు నా మీదే ఆశలు పెట్టుకున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఇంకెవరున్నా వాళ్ళందరినీ నువ్వు విడిచిపెట్టేసే దేశం కోసం నువ్వు ఎప్పుడైతే నిలబడతానని ప్రమాణం చేసుకుంటావో ఆ క్షణమే చచ్చావు. కర్మగాలి నువ్వు అప్లికేషన్ పూర్తి చేసిన రోజునే యుద్ధం వచ్చింది అనుకో, నేను ఆ రోజునే స్పెషల్ డ్యూటీలో పడేశాను అనుకోండి, ఏంటి పరిస్థితి? లేదండి నాకు అసలు ఎట్టంటే అన్ని ముందు చెప్తే నేను అసలు అప్లికేషన్ పూర్తి చేసేదాన్ని వాడిని కాదు, ఏదో వంట దగ్గర లేకపోతే కంట్ల దగ్గర లేకపోతే అక్కడో ఎక్కడో పెడితే వాళ్ళ సేవ వీళ్ళ సేవ చేసుకుంటా నా సేవ నట్టాగా. సో అతను సైనికుడే కాదు, పిరికివాడు ఎన్నడును నిలబడలేడు. కనుకనే పరలోక రాజ్యానికి పిరికి వాళ్ళు పనిచేయరు. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? ఏంటమ్మాయి? పిరికోళ్ళు. దేనికి పిరికితనం అంటే తన ప్రాణమును ఇచ్చుటకు
పేతురు ఎంత ధైర్యశాలి. చాలా మంది అక్కడ శిష్యులు ఉన్నారు. యోహాను, యాకోబు, చాలా మంది జబదయి కుమారులు, యూదా ఇస్కారియోతు, చాలా మంది ఉన్నారు. మహామహులే గనులే ఉన్నారు. కానీ ఆయన ఒక మాట మాట్లాడాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఏమని? 33 పిల్లలారా, ఇక కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆమేన్. క్రీస్తు ఏ ఆజ్ఞ ఇస్తున్నాడు ఇప్పుడు? ఎవరికి? పాత నిబంధన కాలంలో యూదులకైతే 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఇవి యూదుల కొరకు, లేదా యోధా సంఘం కొరకు. అయితే ఈ రోజున క్రీస్తు సంఘం కొరకు ఏంటది? క్రొత్త ఆజ్ఞ. ఆమేన్. ఏంటంటే అది మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇదేనండి కొత్త ఆజ్ఞ. హల్లెలూయా. ఏం చేయాలంట? ఆది కాండము నిర్గమ కాండము 20వ అధ్యాయంలోనికి మీరు వెళ్ళి అక్కడ ఆజ్ఞలు మీరు చూడండి ఒకసారి. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను నీ దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకు రప్పించి నేను తప్ప వేరొక దేవుడు. మొదటిది ఏంటండి? నేను తప్ప నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి మీదనే గాని, భూమి కింద ఉండు నీళ్ల యందునే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషిస్తే వారి విషయములో 3-4 తరములు వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, అంటే పిల్లల మీదకి రప్పించుదును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు. హల్లెలూయా. రెండవది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా పలకకూడదంట, ఉచ్చరించకూడదు. ఎందుకంటే యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు అని నిర్దోషిగా ఎంచడు. మూడవది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. అది మీరు చాలా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటిది? దేవుడు పరిశుద్ధపరిచినటువంటి ఆ దినమును మీరు పరిశుద్ధంగా ఆచరించాలి. ఎందుకంటే నీకు 6 దినాలు పని చేయడానికి కష్టపడడానికి ఉన్నాయి. కనుక ఆ 6 దినాల్లో నువ్వు చేయవలసినటువంటి, నీకు ఇవ్వబడినటువంటి పని అంతా కూడా నువ్వు చేయవలెను. 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవు గాని, నీ కుమారులు గాని, కుమార్తెలైనా గాని, దాసుడైనా గాని, కాశీ అయినా గాని,
పశువులైనా కానీ నీ ఇంట్లో ఉన్న పరదేశులైనా కానీ ఏ పని చెయ్య మొత్తం పనులన్నీ ఆ రోజున పెట్టుకుని మనం కదా ఆ రోజునగా పెట్టుకుని మొత్తం పనులన్నీ బట్టలు మొత్తం ఎప్పుడు పాచిపోయి కుంపు కట్టి వాసన పడుతుంటే అట్లాగే ఉంచుకుని కరెక్ట్ గా ఎప్పుడు పెడతామో అది ఏమ్మా చచ్చిగాళ్ళకు ఇంట్లో పోలని బట్టలు ఇచ్చి చచ్చారండి ఒకడ ఆడేది ముద్దు బట్టలు అయితే ఇట్లా అయితే నాకు అట్లా నిన్న ఫ్యాన మీద పడుతుంది వాళ్ళు పెట్టానండి రేవు హల్లెలూయా అసలు నువ్వు ఏ పని చేయకూడదని చెప్తుంటే మనం ఏం చేస్తున్నాము ఎప్పటి నుంచో ఆగిపోయిందండి వాళ్ళు మొదలెట్టారు మేరీ ప్లేస్ అంతేనంటావా అట్లాగే చేయొచ్చా నువ్వే కాదంట నీ ఇంట్లో పిల్లలు పరదేశులు నీ ఇంట్లో దాసులు దాసురాండ్రు అసలు నీ ఇంట్లో ఉన్నాయి అది కుక్క కోడు ఏదైనా సరే ఫుల్ రెస్ట్ అంట అట్లాగనే తినేసి తోమడం కాదు అది పరిశుద్ధపరచబడిన దినం కనుక పరిశుద్ధుడైన దేవుని ఆరాధించవలసినటువంటి దినం అది ఎవరెవరు ఇప్పుడు ఆరాధన చేయాలి ఎజ్రా నువ్వు నీ ఇంట్లో వాళ్ళు పరదేశులు ఆ రోజు ఇంట్లో కొత్త చూసి వాళ్ళని కూడా కొట్టుకు రావాలి మనం ఏం చేద్దాం తెలుసా వాళ్ళు వచ్చారంటే మనం కొట్టేసుకుంటాం అక్కడ మనం ఆగిపోతాం చర్చికి వెళ్ళకపోకుండా ఏందయ్యా అంటే ఎప్పుడు వద్దన్నారండి వాళ్ళ కోడి చేసి ఎన్ని చేసేపడితే ఆ కోడిని కాల్చి పీకి అబ్బాదాలు అసలు ఏం ఉరికిచ్చింది అసలు ఈవిడ చెప్తున్నాను నువ్వేం చేయాలంట నీ ఇంటికి అప్పుడు వచ్చేది దెయ్యం అది దాన్ని పట్టుకుని వచ్చేది ఉంటే ఉంటది పోతే పోతాయి చర్చికి రాను అన్నవాడు ఎవడో దెయ్యం కాదు ఇవాళ చర్చికి వద్దులే నువ్వు చెప్పే నువ్వెవరివి నువ్వు పెద్ద దెయ్యం కాదు హల్లెలూయా ఎంతమందికి అర్థమవుతుంది వాస్తవం ఇట్లాంటి బతుకే నువ్వు ప్రాణము పెట్టుదువా అందుకని అన్నాడు ఏంది నువ్వు నా కొరకు ప్రాణం పెడతావా ఏం మాట్లాడుతున్నారా మీరు అంటున్నాడు ఆయన హల్లెలూయా కనుక నా ప్రియమైన దేవుని సంగమా ఆయన ఆజ్ఞనివి ఆజ్ఞ అంటే తప్పక జరిగించవలసిన తర్వాత ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సారీ నీ తల్లిని అది ముందు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అని గౌరవించాలి వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాదలు మనం ఇవ్వాలి ఆమేన్ తర్వాత నరహత్య నరులను చంపకూడదు ఆమేన్ చంపడం అంటే వాళ్ళ పెద్ద కత్తులు పెట్టి పొడిచే అక్కర్లేదు తలకాయలు నరికే అక్కర్లేదు నోటి మాటలతో కూల్చేయచ్చు సంకేశాడండి ఆయన మాట్లాడతారు కదా హల్లెలూయా అంటే అర్థం ఏంటి నీ నోటి మాట పదునైనటువంటి కత్తి కనుక మన నోటి మాటలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మన నోరు చేత ఒక వ్యక్తి గాయపరచబడకూడదు హత్య అవ్వకూడదు ఆమేన్ నరహత్య చేయొద్దు అంటున్నారు వ్యభిచారం చేయొద్దు అంటున్నారు దొంగతనం చేయొద్దు అంటున్నారు నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు అంటున్నారు ఏది కూడా ఆశించొద్దు దాసిని కాని గొడ్డును కాని వాడుకున్నది ఏది కూడా నువ్వు డోంట్ కవర్ట్ అంటాడు ఇంగ్లీష్ లో డోంట్ కవర్ట్ ఆశించొద్దు ఆశ మనకేంటో పక్కింటిదే బాగా ఆశపడతాం
మనదేంటో అసలు మనకి ఇష్టం ఉండదు. అవునా? పొరుగింటి కోళ్ళ కూర బాగుంటుందని ఏదో సామెత చెప్తారు. అది ఎంత చండాలంగా ఉండినా భలే ఉండేరండే. మా ఆవిడైతే అసలు ఇట్లా ఉండదు. అసలు యామేసి ఉండారు, కాస్త విషం వేసి కలిపి నీకు తీసుకొచ్చా, మళ్ళీ పెట్టారు అసలు మాకు. కానీ భార్య ఎంత ప్రేమగా వండి పెట్టినా ఏంటిది గడ్డి చెత్త. మనుషులు అన్నవాడు ఎవడైనా తింటారు అసలు. వెళ్ళు వాటిలోకి వెళ్ళి పట్టుకోండి అసలు. చూడు ఎంత బాగుందో. ఆ మొక్క ముందే చెప్తే వీళ్ళకి పని తగ్గుతుంది అసలు. హల్లెలూయా. అంటే మనం ఆశిస్తుంటాం ఏదో, బయట వాటిని ఎక్కువగా కోరుతా ఉంటాం. అది చెడుగా ఉందో లేకపోతే అందులో ఏముందో కూడా మనకి పట్టదు. కానీ మనం ఎక్కువగా మనదానికన్నా బయట దాన్ని ఎక్కువగా ఇష్టపడతాం. కానీ బైబిల్ చెప్తుంది డోంట్ కవర్, వాటిని నువ్వు ఆశించొద్దు. ఎంతమంది ఇష్టపడతారు ఈ మాట? నిజమేనా? కనుక దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాంతో మనము పడి వెళ్ళిపోవటమే. బాగా వండలేదనుకోండి, ఏం చేయాలి తెలుసా? సూపరు సంపేశాం అసలు. ఎక్కడ నేర్చుకున్నాం అసలు? సూపర్ అంటున్నప్పుడు ఆమె అంటది, ఇది గట్టి గది పెట్టింది నేను సూపర్ అని అంటాడేంటి అని ఇప్పుడు చేద్ద తర్వాత సూపర్ అంటే మనం కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉంటే వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. అంతేగాని నీ మొహం లాగా ఉంది, అట్లా ఉంది, ఎట్లా ఉందని అనుకుంటా పోతే ఇంకా టేస్ట్లు మార్చేస్తారనమాట. నువ్వే అన్నావుగా ఎట్టా కొడతాయి. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ కలిగి ఉంటే విషం కూడా మధురంగా మారిపోతుంది. దేవుని ఆజ్ఞలన్నీ కూడా చేయకూడనివేం కాదు. అంటే మనకు అవి చేయడానికి ఎంతో భారమైనవి కావు, మనకేమి కష్టమైనవి కావు. అలాగైతే ఆయన అసలు చేయమనే చెప్పడు. పౌలు అంటున్నాడు, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మీకు భారమైనవి కావు, అవి చాలా ఈజీ. కానీ మారు మనసు లేని ఒక వ్యక్తికి అవి కష్టంగా ఉంటాయి. దేవునిని ప్రేమింపనటువంటి ఒక వ్యక్తికి అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ లేనటువంటి ఒక వ్యక్తికి అవి చాలా ఘోరంగా కనపడతాయి, భారంగా కనపడతాయి. కానీ దేవునిని ప్రేమించిన పరిశుద్ధాత్మని కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన ఆజ్ఞలు సులభంగా ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే వీటన్నిటిలో ఏముందో తెలుసా? మంచి పదం అది. ఈ 10 కమాండ్మెంట్స్, ఈ 10 ఆజ్ఞలు కూడా ఏముందంటే ప్రేమ ఆయన ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఆజ్ఞలో ఆయన ప్రేమనే పెట్టాడు. ఆమేన్. ఆమేన్. నువ్వు నన్నే ఆరాధించాలంటే అందులో దేవుని ప్రేమ ఉంది. నన్ను తప్ప దేని నువ్వు ఆరాధించకూడదు, సాష్టాంగపడకూడదు అంటే అందులో ప్రేమ ఉంది. నువ్వు నరహత్య చేయకూడదంటే అందులో ప్రేమ ఉంది. నువ్వు అన్ని పనులు మానేసి దేవుణ్ణి ఆరాధించండి, అందులో ప్రేమ ఉంది. నువ్వు వ్యభిచారించవద్దంటే అందులో ప్రేమ ఉంది. నువ్వు పొరుగు వాళ్ళని ఏది ఆశించవద్దంటే అందులో ప్రేమ ఉంది. హల్లెలూయా. ప్రతి దాంట్లో కూడా, ప్రతి ఆజ్ఞలో కూడా ఏముంది? ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ నింపబడి ఉంది. కనుక అవి ఒకరి చేత చెప్పించబడినప్పుడు అవి ఆజ్ఞలుగా సంఘానికి వెళ్ళాయి. కానీ అవి చేయటానికి సంఘం చాలా ఇబ్బంది పడిపోయింది. కారణం ఏంటంటే
చెప్పాలి. ఇప్పుడు ఎందుకు దేవుడు చేయమన్నటువంటి ఆ విధానాలను, ఆ ఆజ్ఞలను పాటించండి, ఇలా ఉండండి అన్నప్పుడు సంఘం ఎందుకు ఉండలేకపోయింది? అయ్యా ఎందుకని ఉండలేకపోయింది? కనకరత్నం గారు, ఎందుకు దేవుడు ఇలా చేయమన్నప్పుడు వాళ్ళు అలా చేయలేక ఫెయిల్ అయిపోవడం గల కారణం ఏంటి? సంధ్య అమ్మా, ఇంకా నాకు ఆన్సర్ కావాలి. ఇంకా కావాలి నాకు ఆన్సర్. పూర్తిగా నమ్మడం మరి అమ్మా, ఆయన ప్రేమించు. వెరీ గుడ్. చప్పట్లు కూడా దేవనామాలు మేము గట్టిగా. There is no love towards God. దేవుని మీద వారికి అసలు ప్రేమే లేదు. ముందు దేవుడు అంటే ఏంటో వాళ్ళు గ్రహించలేదు. దేవుడు అంటే ఏంటో వాళ్ళకి అక్కర్లేదు. వారెన్నడూ కూడా ఆయన మాటను వాళ్ళు వినలేదు. ఆమేన్. ప్రేమ లేకపోవడాన్ని బట్టి వారు దానిని పాటించలేకపోయారు. నువ్వు నిజంగా ప్రేమిస్తే అప్పుడు అవన్నీ కూడా కంటికి కనపడవు. అసలు అవి ఆజ్ఞలే కాదు, అవి పెద్ద భారమైనటువంటి పనులే కావు. ఆమేన్. నువ్వు ప్రేమను కలిగి లేకపోవటాన్ని బట్టి ప్రతిదీ కూడా ఒక పెద్ద ఆకాశంలాగా నీకు కనపడుతుంది. నువ్వు సహించలేనంత ఒక భారమైనటువంటి పనులలో అవి మనకు కనిపిస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక మొదటగా మనము దేవునిని ప్రేమించాలి. దేవునిని ప్రేమించాలంటే చూడండి, ఒక వ్యక్తిని మనం ప్రేమించాలంటే ముందు ఆ వ్యక్తిని మనం అవగాహన చేసుకోవాలి, అంటే అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి యొక్క గుణలక్షణాలు, టూ సైడ్స్, బొమ్మ పురుషుని కూడా మనం చూసుకోవాలి. ఆమేన్. ప్రతి ఒక్క వ్యక్తిని మనం గౌరవించాలి. ఎప్పుడైతే ఆ గౌరవంతో కూడిన మర్యాద ఆ వ్యక్తిలో కనబడుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనకు ప్రేమ అనేది పెట్టుకొచ్చేస్తాం. ఆ వ్యక్తిని మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తిని మనం క్షమించగలుగుతాం. ఒక వ్యక్తిని క్షమించాలంటే మొదటగా అక్కడే ఉండాలా? ప్రేమ. ప్రేమ లేనిదే దేర్ ఈస్ నో ఫర్గివ్నెస్. కనుక అక్కడ మన్నింపు అనేది జరగదు. నువ్వు మన్నించాలంటే ఒక వ్యక్తి అలా కృప చూపించాలంటే బిఫోర్ దాట్ దే మస్ట్ బి హ్యావ్ ద లవ్ టువర్డ్స్ దట్ ఫెలోస్. కనుక ఆ వ్యక్తుల మీద ముందు నీకు ప్రేమ ఉంటే నువ్వు ఏమైనా చేయడానికి ముందుకు వస్తావు. వాడు ఎంతటి రోగైనా సరే. హల్లెలూయా. మదర్ తెరీసా అనే ఒక నన్ క్యాథలిక్ లో ఉన్నారు. ఆమె పేరు మదర్ తెరీసా. ఆమె కుష్ఠరోగుల్ని, అంటే ఆ కాలంలో ఇప్పుడు ఈ వైరస్ ఎట్లయితే భయపడుతున్నామో ఆ కాలంలో కుష్ఠరోగం అనేది వచ్చింది. ఆమె కలకత్తాలో ఉన్నటువంటి అమ్మాయి, సారీ యుగోస్లేవియా, ఆమె అక్కడి నుంచి కలకత్తాలోకి వచ్చి ఆమె ఆ సర్వీస్ మోటివేషన్తో ముందుకు వచ్చి యేసుక్రీస్తు నామములో వారందరినీ ఆదరిస్తుంది. అవన్నీ కూడా పుళ్ళు, అవన్నీ కూడా పురుగులతో కుళ్ళిపోయి వాసన కొడుతూ ఒక శాపగ్రస్తమైనటువంటి వ్యక్తులుగా పిలువబడేవాళ్ళు కుష్ఠరోగం అంటే. మరి అలాంటి రోగముతో ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని యవ్వనస్తురాలు, ఆమె ముసలావిడేం కాదు, ఒక యవ్వన కాలంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి తెరీసా ఏం చేసింది? వాళ్ళతో మమేకం అయిపోయింది. వాళ్ళను దగ్గరకు తీసుకుంది. వాళ్ళ యొక్క గాయాలను కడిగి వాళ్ళ పొళ్ళ నుండి వచ్చే రసాన్ని తీసేసి, ఆ చెడును తీసేసి
ఆమె నేర్చుకున్నటువంటి ఆ యొక్క మెడిసిన్ని ఆమె ఇవ్వటం ప్రారంభించింది. అయితే ముందుగా రోగిని మనం పట్టుకోవాలంటే ముందు మనకు ధైర్యం కావాలి. హల్లెలూయా. సో ఆ ధైర్యం అనేది ఎక్కడ వస్తుందంటే దేవుని యొద్ద నుండి. ప్రతి ఒక్క వ్యక్తిలో ధైర్యం ఉంటది, కానీ ఆ ధైర్యాన్ని బయటికి తీయాలంటే దేవుడు కావాలి. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ తెరిసాకి ఇప్పుడు ఏముందంటే ఒక ధైర్యం వచ్చింది. నేను ఆ వ్యక్తిని ముట్టుకున్నా నాకేం కాదు, ఆ రోగం నేను చేయలేదు, ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను కనుక, క్రీస్తుని నేను కలిగి ఉన్నాను కనుక, నేను తాకితే క్రీస్తు తాకినట్టే, నేను ఒక వ్యక్తిని చూస్తే క్రీస్తు చూసినట్టే, నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నంటే నా ద్వారా నాలో ఉన్న క్రీస్తే ఆ వ్యక్తికి పరిచయం చేస్తున్నాడు అనే ఒక ప్రేమను కలిగి ఆ దైవికమైనటువంటి ప్రేమ ప్రసరించబడినప్పుడు కృప దాని స్థానమును తీసుకుంటుందంట. ఎప్పుడైతే ఆ దైవికమైన కృప తెరిసాను పట్టుకుందో తన ఎదుటిన్నటువంటి ఒక రోగిని కృపలోకి తీసుకుంది. అంటే ఆమె అపాయనీయ స్త్రీని ఆమె తాకగలిగింది. ఇప్పుడు అది రోగమే, కానీ ఆమె దృష్టి అది రోగం కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తి కాదు, తన ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కానే కాదు. అసలు ఎవరో బయటోడు, ఎవరో బయటది. ఎందుకు వచ్చిందో ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. కానీ ఈమె ఇప్పుడు ఆ వ్యక్తిని తాకాలంటే ఏం కావాలి? ఇప్పుడు ముందు ఆ వ్యక్తిని తన వ్యక్తిగా ఆమె ఫిక్స్ అవ్వాలి. తన తండ్రి అలా ఉంటే చేయలేదా? తన తల్లి అలా ఉంటే చేయలేదా? తన సహోదరుడు అలా ఉంటే చేయలేదా? ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు ఆమెకు ఆమె ఎలా ఫీల్ అయ్యిందంటే హీస్ మై డాడ్, హీస్ మై మ్యామ్, హీస్ మై బ్రా, హీస్ మై సిస్టర్ అని వీళ్ళు నా వాళ్ళు అని అనుకుని, హల్లెలూయా, ఆమె ఎప్పుడైతే క్రీస్తును ముందుకు పెట్టుకొచ్చిందో వారందరిని దేవుడు స్వస్థపరిచాడు. ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఆమెను ఏమని పిలుస్తున్నారు తెలుసా? మదర్ తెరిసా పేరు వదిలేశారు. ఆమె ఇప్పుడు ఎట్లా మారిపోయింది? సర్వీస్ మోటివేషన్ తో ఆమె ప్రపంచానికే మదర్ గా మారినప్పుడు, అందుకని క్యాథలిక్లు ఆమెను వాడేసుకుంటారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆమె దైవికమైనటువంటి ప్రేమను చూపించింది కనుక ఎవరైతే దైవిక ప్రేమ ఉంటుందో వారిలో ఇక వేరే భావనలు ఉండవు. అందరూ సహోదరులే. ఏ పక్షముగా క్రీస్తు తండ్రిగా మారినప్పుడు మిగతా వాళ్ళందరూ సహోదరి. ఇప్పుడు సహోదర ప్రేమ అంటే ఏంటంటే క్రీస్తు యొక్క ప్రేమను చూపించడమే, ఆ దైవికమైన ప్రేమను చూపించడమే. ఒక వ్యక్తిలో క్రీస్తు ప్రేమగా ఉంటే అప్పుడు అందరూ కూడా అతనికి క్రీస్తు లాగానే కనపడతారు. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలు అనేవి ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైనాయి తెలుసా? ప్రేమగా మారిపోయినాయి. ప్రతి కమాండ్మెంట్ ఏముందంట? ప్రేమ దాగి ఉంది. ఆ ప్రేమ అనేది దాగి ఉండడాన్ని బట్టి ఈ రోజున క్రీస్తు దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. అందుకని యేసు ఇప్పుడు యోహాను సువార్త 13 అంటున్నాడు, నేను మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. చదువుతాము ఇప్పుడు ఆ మాట. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అన్నదే మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్ములను ప్రేమించి నేను మిమ్ములను ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను. మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ కలవారైన ఎడల దీనిని
బట్టి మీరు నా శిష్యులని ఆ అందరూ తెలుసుకొందురని. చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేన్ని బట్టి అంట? మీరు యేసు ప్రభు బిడ్డలని, యేసు క్రీస్తు సంఘమని, మీరు పరలోకపు వారని ఎప్పుడు లోకస్తులు గ్రహిస్తారు? ఒకరి పట్ల ఒకరు ప్రేమ. దైవికమైన ప్రేమ, క్రీస్తు ప్రేమను ముందు నువ్వు కలిగుండు. ఆమేన్. కలిగి ఉన్నాడా లేదా? మనం చెప్పారు కదా, సహోదర ప్రేమ అంటే ఏంటి? బెదరం ఒక 5,000 ఎత్తావా, 10,000 ఎత్తావా, తెల్లారకాలు ఇచ్చేస్తాను. ఎక్కడ బెదరా, నాకే అసలు ఏం లేదు. అసలు ఎడిగితే సహోదర ప్రేమే లేదు అసలు. ఈ 5,000, ఈ 10,000, ఈ ₹1,00,000, ఈ 5 లక్షలు, వీటికి అప్పులు తీర్చి అప్పులు ఇచ్చుకునేది దైవికమైన ప్రేమ, సహోదర ప్రేమ కాదు. అది అప్పుల ప్రేమ. నువ్వు అప్పు ఇవ్వకపోతే వాడు చూపిస్తాడు తన ప్రేమ ఏంటో. హల్లెలూయా. హల్లెలూయా. సో అట్లాంటి ప్రేమ మనకు, అప్పుల ప్రేమలు తెప్పుల ప్రేమలు మనకెందుకు? మనకు క్రీస్తు ప్రేమ కాదు. ఆమేన్. శూన్యములోని కలగజేసేవాడు మన దేవుడు. ఆమేన్. నీకేది కావాలనో అడుగుము, అది నీకు అనుగ్రహిస్తానన్నా. అట్లా కానీ 2 చేతులు ఒక జోలు పెట్టుకుని కావాలి ప్రభా, పడేయి 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 అంటే పడవు. హల్లెలూయా. నిజంగా నీకేది అవసరమో దాని గురించి ఉపవాస ప్రార్థన చేయి. ఆమేన్. నీకేది కావాలో నిజంగా అది అవసరమైతే దానివల్ల నీకు ఇతరులకు మేలుకరంగా ఉంటది అని అనుకుంటే తప్పక దేవుడు అది ఇస్తాడు. అయితే అడగాలి. దాన్ని ఎలా అడగాల? దైవికమైనటువంటి ఆ ప్రేమను కలిగాడు. ఎప్పుడైతే ఆ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ లేకపోతే నీవు హృదయపూర్వకంగా దాన్ని కోరినప్పుడు అది ఎప్పుడు నీకు అవసరమో అప్పుడు ఇస్తాడు. అంతేగాని ఇప్పుడు అడిగి నీ వెళ్తున్నాను, నువ్వు ఎత్తావు, ఇవ్వకపోతే నువ్వు దేవుడే కాదు. నీ ముందే చెప్తున్నా, వెళ్తున్నా, పని జరగకపోతే నీ అంత దోత. ఇదే ప్రార్థన చేయ, ఇట్లాంటి ప్రార్థన చేయబాక. అది అసలు ప్రార్థనలే కాదు. హల్లెలూయా. దేవుడు నీకు నిజంగా ఆ బ్లెస్సింగ్ అనేది ఎప్పుడు అవసరమో అప్పుడే ఇస్తాడు. ఆమేన్. అంతేగాని ఏం చేయకూడదు, ఆయన్ని బలవంతం పెట్టకూడదు. బలవంతం పెడితే బలవంతంగానే జరుగుతాయి, బలవంతంగానే కార్యాలు ఉంటాయి. దానివల్ల పెనాల్టీలు కూడా కట్టుకోవాలి మనం. హల్లెలూయా. అదే ప్రేమతో నిజంగా అది అవసరమైతే దానివల్ల నీకు నీ కుటుంబానికి నిజంగా అవసరమైతే తప్పకుండా జరుగుతుంది. ఆమేన్. ఇవాళ సంఘానికి ఏది అవసరమో దేవుడు దాన్ని ఇస్తున్నాడు. ఈ రోజున సంఘానికి ఏది అవసరం? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేకుండా పరలోకపు కార్యాలు ఒక్కటి జరగవుగా. కనుక ఆ నిత్యత్వపు కార్యాలు జరగడం కొరకు ముందు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు ఆయన. దేవుని నామమున మేము గలుగుగా. మన మధ్యలో నిన్న బాప్తిసం పొందుకున్న సిస్టర్ గారు ఉన్నారు, వరం గారు. ఆమె ఒక వ్యాధితో వచ్చింది, ఒక బాధతో వచ్చింది, ఒక సమస్యలో ఉంది. నేను కలుసుకున్నప్పుడు నిజంగా ఆమెకు అవసరం. దేవుడు ఆమెకు ఆ బాధను తీసేశాడు. హల్లెలూయా. నిజంగా గొప్ప కార్యం దేవుడు చేశాడు. రిపోర్ట్లు కూడా మారిపోయినాయి. రాత్రి బ్రదరు ఆ పాత రిపోర్టు కొత్త రిపోర్ట్ కూడా నాకు పెట్టాడు. నేనైతే చూడలేదు, తర్వాత ఫోన్ చేసి చెప్తే నేను చూశాను. ఎక్సలెంట్. అంటే నమ్ముట వలన నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావు ఆ నమ్మే ప్రభువైన యేసుక్రీస్తుకి సమస్తము సాధ్యం. బ్లడ్ ను మార్చేది నువ్వు కాదు, బ్లడ్ ను మార్చేది ఆయన. ఎందుకంటే బ్లడ్ సెల్ తయారు చేసేది ఆయన. నీ వల్ల ఏమీ కాదు. నీలో ఉన్న ప్రతి అవయవం కూడా క్రీస్తు యొక్క సృష్టియే. ఒక వ్యక్తిని అనారోగ్యవంతుడుగాను ఒక వ్యక్తిని ఆరోగ్యవంతుడుగాను మార్చేది దేవుడే.
ఆమేన్. చూడండి ఆ ఏబు ఎంత బలిష్ఠుడు, ఎంత సంవత్సరం కలివాడు, చక్క వ్యక్తి. సడన్ గా ఒక్క పూటలో ఏమైపోయినాయి? ఉన్నది పోయే, అన్ని పోయే, ఊడ్చుకుపోయినాయి అన్ని కూడా. అన్ని గాలి వెంటనే రోగం కూడా వచ్చేసింది ఈ శరీరానికి. స్తోత్రం కదా. ఎలా వచ్చిందో మరలా అదే విశ్వాసంతో నిలబడినప్పుడు మరలా ఎన్ని కూడా పోయింది. అందుకనే మరణము జీవము యెహోవా వశమై ఉన్నది. నువ్వు బ్రతకడము బ్రతకపోవడం కూడా దేవుని యొక్క చేతిలోనే ఉంది. మనం కేవలం నిరుత్రులు మాత్రమే. గాలి కన్నా కూడా బుడగ కన్నా కూడా మనం అంత పరసన మనం. దేవుని స్తోత్రం కదా. ఉంటే ఒకలాగా ఉంటావు, ఉండకపోతే ఒకలాగా ఉంటావు, కానీ ఆయన ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. అందుకని యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. కనుక దేవుని మాట అనేది ఈ రోజున ఆజ్ఞ. ఆజ్ఞ అంటే కొంచెం కష్టంగా కనపడుతుంది, కానీ అందులో మనం కానీ తొంగి చూస్తే ప్రేమ కనపడుతుంది. అంటే దాన్ని నువ్వేం చేయాలంటే, అమ్మాయి అటాగా అని అన్నాకో ఇంత నోరేసినట్టు చచ్చేది ఆమె ఎందుకు అంటే వెళ్తే అందరూ అంతలేదా, నేను అని అంటాడు. ఏంటి అసలు నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు చూసి నా మీదే పడతాను. అసలు ఎందుకు అంత మందులు ఏమన్నాడు? ఎలవాక అన్నాడు. అసలు ఎంత సిగ్గుమని పని చేశాడు. అసలు చలక ఎత్తుకోలేకపోయింది. ఇలాగా ఆ మాటను మనంగా తీసుకుంటే హృదయం గాయమయ్యి, అప్పడమయ్యి, ఇంకొక పెద్ద అప్పడమయ్యి పులికి మన అవునా కాదు? బాధ కలుగుద్ది. కానీ నువ్వు ఆ కోణంలో చూడాల్సింది. ఎందుకు అంత గట్టిగా నన్ను మాత్రమే వెళ్ళమాక అని అన్నాడు. అంతకు ముందు ఏమనిపిస్తుంది? వాళ్ళందరిని వదిలేశాడు. వాళ్ళంటే ఒకటే, నేనంటేనే అసలు కానీ దేవునికి తన పిల్లలంటేనే ఎక్కువ మక్కువ, తన వాళ్ళంటేనే చాలా ఇష్టం. వారిని గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పే దేవుడు ఆయన. నేను గద్దించాను ఎందుకంటే, నేను హెచ్చరించాను ఎందుకంటే, నీకు బుద్ధి చెప్పాను ఎందుకంటే ఆయన నేను ఎక్కువగా అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా. హల్లెలూయా. ఆ ప్రేమ ఉండడాన్ని బట్టి నిన్ను గద్దించాడు. కానీ నిన్ను అందరిలో తిట్టాడని నువ్వు ఫీల్ అవుతున్నావు. కానీ కొంచెం ఆలోచించి చూస్తే అది నీకు చాలా ఉపయోగంగా మారుతుంది. అమ్మ నాయనో, ఆ రోజును కానీ వెళ్ళకపోతే సారీ వెళ్తే కనపడేదని గట్టిగా అనటం మంచిది అయ్యింది. ఎల్లప్పుడు దేవుడు తన సంఘాన్ని తన మాట ప్రకారం ఆయన తీసుకువెళ్తున్నారు. ఆయన మాట వినే వాళ్ళే ఆయన కావాలి. ఎవరు పడితే వాళ్ళు ఎందుకు వింటారండి ఆయన మాట? ఆయన పిల్లలైతేనే వింటారు, కానీ వేరే పిల్లలు ఎందుకు వింటారు? అందుకని యేసు తన వారితో ఏమంటున్నాడు? నా పిల్లలారా. యోహాను సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో పిల్లలారా. ఆమేన్. ఇప్పుడు వాళ్ళు ఏమని పిలుస్తున్నాడు? ఆయన పిల్లలని పిలుస్తున్నాడా? అంటే ఇప్పుడు ఆయన పిల్లలని పిలిచినప్పుడు ఆయన ఏమవుతాడు వాళ్ళకి? తండ్రి పిల్లల గురించి ఏం తీసుకుంటాడు? హల్లెలూయా. ఎవడు అర్థమవుతుంది ఆ సంగతులు? శిష్యులు కాదు వాళ్ళు, లోకములోంచి వేరు చేయబడి తన కోసం నిర్ణయించబడిన దేవుని పిల్లలై ఉన్నారు. అందుకనే ఆ ఆజ్ఞలను వారికి ఇచ్చుచున్నారు. నేను మీకు క్రొత్త ఆజ్ఞలేమి ఇవ్వట్లేదు, పాతదే. ఆ 10 ఆజ్ఞలు మోషే కాలంలో ఇశ్రాయేలు సంఘానికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలే మొత్తం కలిపేసి దాన్ని పిండేస్తే ఒక్కటైపోయింది. ఒకే ఆజ్ఞ కిందకు వచ్చేసిందంట. ఏంటది? మొదటి యోహాను రాసిన పత్రికలను ఒకసారి వద్దాం.
2వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. ముందు చదువుదాం. అలాగే 3వ అధ్యాయం 1వ వచనం. మళ్ళీ టక్ కావాలా? ముందు 2:1, 2:12. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలన ఆయనను ఎరిగి ఉన్నామని. ఆమేన్. హల్లెలూయా. నా పిల్లలారా, మీరు పాపము చేయకుండాకే ఈ సంగతులను మీకు రాయిస్తున్నారు. ఎవరైనా పాపం చేసిన ఎడల ఎవరున్నారంట మనకి? పాపం చేసిన వాళ్ళందరికీ నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద ఉన్నాడంట. ఆమేన్, ఆమేన్. వాళ్ళు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు చెప్పాలి అంటే ఆత్మయ్య ఉన్నాడు. ఆ నిత్యత్వంలో ఆ జయించిన సింహాసనం దగ్గర తండ్రి కుడి పార్శ్వమున ఆయన నిల్చొని ఉన్నాడు. యేసుక్రీస్తును ఉత్తరవాది వరకున్నాడు. ఆమేన్. ఎవరికి? పాపము చేసిన ప్రతి ఒక్క దేవుని కుమారునికి కుమార్తెకు ఆయన శాంతికరమై ఉన్నాడు. ఆయన సమాధానాధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలు పాపం చేసినప్పటికీ దేవుడు కనికరించి కృప చూపిస్తాడు. ఆ ఆజ్ఞలు వారికి నష్టం కలగజేయు. ఆ ఆజ్ఞలు వారికి నిత్య జీవాన్ని కలగజేస్తాడు. దేవుని స్తోత్రం. మన ఇంట్లో పిల్లలు తప్పు చేయరా? చేస్తే ఏం చేస్తాం? రోడ్డు మీద పెట్టేసేసి మొత్తం అట్లా పెడతారా? ఏం చేస్తారంటే ముందు తల్లి బాధుద్దారు అంటే ఎవరికి అందితే అది బాధతారనుకో. తర్వాత కేసు ముందు తల్లికి వెళ్ళింది అనుకో, అప్పుడు ఎవరు వస్తారు? తండ్రి వస్తాడు. ఏం చూపిస్తాడు? పాపం చూపిస్తాడు, ప్రేమను చూపిస్తాడు. హల్లెలూయా. తండ్రికి దొరికాడు అనుకో, అప్పుడు ఎవరు వస్తారు అక్కడికి? ఏం చూపిస్తుంది? అట్లా కాడ చూపిస్తుంది. ఇంకా ఆ మాత్రం దానికి వెళ్ళిద్దరు ఇంకా హల్లెలూయా. నిజమే, అది చేసిన తప్పే, కానీ వాడు ఎలాగ చేశాడు. ఆ సంగతిని మనం ప్రేమతో చూస్తే తెలుస్తుంది తప్ప కోపంతో చూస్తే 4 గంటల కాలం కావాలి వాస్తవానికి. హల్లెలూయా. కానీ వాటి ప్లేస్ లో వాడు పరిస్థితిని వాడు చేశాడు కరెక్ట్ అందుకే అంటున్నాం. కానీ వాడు తాను తెలియక ఆ ఇరుక్కుపోయాడు. అందులో ఎవడో వచ్చి ఇరికిచ్చాడు. ఆమేన్. నేను రాత్రి ఇక్కడ ఒక సంగతి జరిగింది. అందరం ఉన్నాం, లోపల ఉన్నాం. ఆత్మని ఏదో చిన్న గొడవ అవుతుంది. ఇదిగో ఇంత బాబును ఇంత బాబు ఇద్దరు సైకిల్ మీద వచ్చారు. రామకృష్ణపురంలో ఫోన్ ఎత్తేసారు. బాంబే కాలంలో అమ్మేస్తున్నారు. మరి అది ఎవరెవరి దగ్గర మరి రాగొచ్చేది మనకు తెలియదు. కానీ ఒక పెద్దవాడు ఉన్నాడు, చిన్నవాడు ఒకడు ఉన్నాడు. వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. ఎంతలో ఫోన్ మోగింది. అక్కడ వచ్చి మా ఇంటి పక్కన ఆవిడతో మాట్లాడారు. ఏమండి నేను మాట్లాడుతున్నాను. ఆ అబ్బాయి మాట్లాడుతుంటే అది మాట్లాడుతున్నాను. ఇంతలో పిల్లవాడు అన్నాడు, ఇదండి వీడు ఎత్తుకొచ్చాడు, దీనికి నాకేం సంబంధం లేదు, మాట్లాడుతా ఉన్నాను అనేది సైకిల్ వేసుకున్నాడు. ఎవరికి ఇచ్చేది
ఇంకో చిన్న కుర్రాన్ని ఇరికిచ్చేది. వీళ్ళందరం మేమందరం ఏం చేసి ఆండు పట్టుకున్నాం. ఎక్కడదా అసలు ఇది దీని అసలు వ్యవహారం ఏంటంటే రామకృష్ణ పొలం ఫోన్ ఆడంటాడు, అలా అక్కడే ఉంటుంది అంటాడు. ఏం పట్టుకున్నావయ్యా మీకోసమే రండి అంటున్నారు. ఎంత ఈ కుర్రోడు పోయి గంటలు ఆడిపోతున్నారు. ఏంటి అంటే అసలు దానికి నాకు సంబంధం లేదండి. ఆ ఫోను వాడిదే, వాడు నా చేతులు పెట్టాడు, వాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు, నేను ఆయనతో మాట్లాడుతున్నాను, ఇలా జరిగిందండి అని చెప్పుకొచ్చాను. హల్లెలూయా. తీరా ఆ పెద్ద కుర్రవాడు ఏం చేశాడు, ఈ చిన్న కుర్రవాడిని ఇరికించి వాడు వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు నష్టంలో పడింది ఎవరు, ఇరుకులో పడింది ఎవరు? ఇంతమంది పట్టుకున్నది ఇప్పుడు ఆయనే కదా. ఆ తర్వాత నేను అన్నాను, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, నీ దేవుడు అంటే మాది షీ బ్లాక్ అన్నాను. షీ బ్లాక్ క్లీన్కి వచ్చానంటే ఆయన మాట. ఆ తర్వాత ఇక్కడ అర్థమైంది, వాడే వీడిని ఇరికిచ్చేసాడు అనుకుంది. సరే వాడు వెళ్ళిపోయాడు కాబట్టి అరే నువ్వు కూడా వెళ్ళిపోరా అని చెప్పాను. ఆ ఫోన్ మాత్రం ఉంచారు ఎవరిదైతే ఆ యజమానులు ఉన్నారో. హల్లెలూయా. ఆ యజమానులకి ఇవ్వటానికి సిద్ధపడ్డారు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తిని కానీ మనం ఏది ఆ చిన్న కుర్రవాడు ఇరికించబడ్డాడే, ఆ వ్యక్తి కానీ ఇప్పుడు అక్కడ ఉంటే ఏంటి పరిస్థితి? ఆ ఫోన్ కలిగిన వాడు వచ్చి వీని తీసుకెళ్లి జైలు పెడతారా లేదా, లేదా కొడతారా లేదా? హల్లెలూయా. అది జరగక మునిపే కొంచెం లోపలికి వెళ్ళి నిజంగా అది ఏమైంది అసలు అని వివేచించడాన్ని బట్టి ఆ చిన్న కుర్రవాడి మీద ప్రేమ కలిగి వాడిని తప్పించేశాడు. అలాగే దేవుడు కూడా అంతే. ఈ దయ్యము అనేది ఏం చేస్తుందంటే సమస్యలోనికి నెట్టి వేస్తుంది మనిషిని, ఇరుకులోనికి నెట్టి వేస్తుంది, ఇరికిచ్చేస్తుంది. వాడు తప్పుకుంటాడు. ఏమీ తెలియనటువంటి ఒక చిన్న వ్యక్తి ఆ పాపం అనే దాంట్లో ఇరుక్కుని నిలబడతాడు. అసలు ఇరుకిచ్చినవాడు కనపడ్డు, ఇరుక్కున్నవాడు మాత్రం నిలబడతాడు. అప్పుడు దేవుని యొక్క కృప ప్రసరించబడినప్పుడు, అంటే దేవుని యొక్క ఆ దైవికమైనటువంటి ప్రేమ ప్రసరించబడినప్పుడు దేవుని కృప దాని స్థానమును తీసుకుంటాం. హల్లెలూయా. కనుకనే ముందు మనము దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఆ దేవుని ప్రేమను కానీ మనం కలిగి ఉంటే తప్పక మనము మరొక వ్యక్తిని మనం మన్నించగలుగుతాం. అందుకని 10 ఆజ్ఞలన్నింటినీ కలిపి పిండి పారేస్తే ఒకే ఆజ్ఞగా మారిపోయింది. అదే దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమని ఆయన ఎలా మార్చాడంటే సహోదరులను పెట్టాడు. దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ ఆజ్ఞయే దేవుడు అయి ఉన్నాడు. ఆజ్ఞాపించేది ఎవరండి? దేవుడు. కనుక దేవుడే ఆజ్ఞ రూపంలో ఎక్కడ దాగి ఉన్నాడు? ఇప్పుడు ఆ సహోదరులో ఆయన దాగి ఉన్నాడు. ఏ రూపంలో దాగి ఉన్నాడంటే ఆ ప్రేమ రూపంలో. హల్లెలూయా. అందుకే ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు మండిపోకూడదు, కనికరం కలిగి ఉండాలి. ఒకసారి ఒక వేశ్యను పట్టుకొచ్చారు వాళ్ళంతా కలిపి. యేసు ఈమె వ్యభిచరిస్తుండగా మాకు దొరికింది, నువ్వేం తీర్పు తీరుస్తావో తీర్చు అన్నారు. అప్పుడు ఆ స్త్రీని ఆయన ముందు వేసినప్పుడు ఆయన ఏం మాట్లాడతలా, ఆయన వంగి నేల మీద అలా రాసుకుంటున్నాడు. ఏంటో వాళ్ళకి చాలా కోపం వస్తుంది. వాళ్ళకి ఏం కావాలా? ఇన్స్టెంట్ తీర్పు కావాలా, అంటే అప్పటికప్పుడే వాళ్ళు అడిగిందే ఇచ్చేయాల. కానీ ఆయన ఏం చేస్తున్నాడంట? ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేస్తే మనలో ఉన్నది దైవికమైనటువంటి ప్రేమ లేక మోసపూరితమైనటువంటి ప్రేమ అనేది బయటకు వచ్చేస్తుంది. అందుకనే ఆగండి అంటాం. ఆగండి అంటే వీడు ఆగరు అమ్మ వీడు ఆగింది బయటకు వచ్చేస్తుంది. ఏంటంటే ఆగేది? ఎందుకు ఆగాలి? చేసేటంటే ఇక్కడ ఎందుకు వాడంతో ఒక ఇదైపోతున్నాడు? ఆగాలి అంటే ఏంటంటే మీకు తెలుసా అని అంటారు. అంటే గబగబ ముందు పని చేసేసి అది తప్పేసి వెళ్ళిపోవాలా.
కానీ దేవుని ప్రేమ కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తాడంటే ఆలోచన చేస్తాడు. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఏంటి అనేది చూసినప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ స్త్రీని, వ్యభిచారంలో దొరికినటువంటి స్త్రీని ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళు త్వరగా తీర్పు చెప్పంటున్నారు. నువ్వు చెప్పకపోతే అక్కడ మోషే ధర్మశాస్త్రం ఉంది, వ్యభిచారించకూడదు అని ఉందా లేదా? ఉంది. వ్యభిచారములో పట్టబడితే రాళ్ళతో కొట్టి చంపేయాలని ఉందా లేదా? ఉంది. అందుకని రాళ్ళు కూడా పట్టుకుని వచ్చేసాం మేము. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును. స్త్రీని పట్టుకోవడం, తీసుకుని రావడం ఒక ఎత్తి అయితే, దాంతో ఒక పక్క చేతితో రాయిని కూడా పట్టుకుని వచ్చేసారు. ఇలా ఇచ్చేసారు. మరి తీర్పుకి ఇచ్చేసినప్పుడు మరణ యేసు దగ్గరికి రావడం ఎందుకు? ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒక చేతితో పాపాన్ని, ఒక చేతితో శిక్షను పట్టుకుని వచ్చారు. కానీ ఆయన తన చేతిలో ప్రేమను పట్టుకున్నాడు. ఆయన ఎల్లప్పుడూ కనికరం చూపే దేవుడు. ఆయన అప్పటికప్పుడే పాపాన్ని చూసి కోపించే దేవుడు. ఎంత అసలు పాపం ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ పాపములకు కారణం ఏంటో, దానికి గల కారణాలు ఏంటో ఆయన మూలాలను వెతికే దేవుడు. ఆయన ఆలోచన పట్టుకు మునిపే దాని అంతాన్ని చూసే దేవుడు ఆయన. అందుకనే వాళ్ళైతే వెంటనే పాపానికి శిక్షను పట్టుకొస్తే, ఆయన అయితే పాపిలో ప్రేమను చూస్తున్నారు, ఆ పాపిలో తగ్గింపును చూస్తున్నారు, ఆ పాపిలో గౌరవాన్ని చూస్తున్నారు, ఆ పాపిలో మదింపును చూస్తున్నారు, ఆ పాపిలో పనులతో ప్రేమతో కూడా అక్కడ కనబడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ కనుక ఈ యొక్క స్త్రీ అంతా కూడా అలా నిలబడిపోయింది. అంతే, ఆమె మౌనంగా ఉంది. ఆమెను పట్టుకొచ్చిన వాళ్ళు మౌనంగా ఉంటలా. ఏం చేస్తున్నారు? కొట్టేస్తావు, చంపేస్తావు, కొట్టేస్తావు, చంపేస్తావు అంటున్నారు. నువ్వేం చెప్తావు చెప్పు, నువ్వేం చెప్తావు చెప్పు అంటున్నారు. అంటే దేవుడు ఏం చేస్తారు? ఇక్కడ వీళ్ళు ఇసుకిస్తున్నారు. మనం దేవుణ్ణి ఇసుకించకూడదు. దేవుని యొద్ద కనిపెట్టడానికి ఇట్ టేక్స్ టైం. కొంత సమయం అనేది పడుతుంది. ఓపిక కావాలి, సంఘానికి సహనం కావాలి, సంఘానికి నిరీక్షణ కావాలి. దేవుని యొద్ద నుండి ఏదైనా మనం పొందుకోవడానికి ఎదురు చూడగలిగిన విశ్వాసం అనేది మనకు చాలా అవసరం. హల్లెలూయా. నువ్వు అనుకున్న వెంటనే అనేది గల్లపెట్ల నుంచి తీసి ఇచ్చేది కాదు. హల్లెలూయా. అది మార్కెట్ లో కొనేది కాదే కాదు. అది విశ్వాసముతో కూడి దేవుని వద్ద నుండి రావాలి. అది అందుకనే యేసు అక్కడ పరీక్షిస్తున్నాడు అన్నమాట. ఆ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. వాళ్ళలో ఎంత సహనం, వాళ్ళలో ఎంత ఓర్పు, వాళ్ళలో ఎంత విశ్వాసం ఉంది చూస్తుంటే ఒక్కళ్ళు ఏం లేదు అసలు. వాళ్ళందరికంటే సహనవంతురాలు ఆమె, తగ్గింపు కలిగిన వ్యక్తి ఆమె, ఓర్పు కలిగిన వ్యక్తి ఆమె. హల్లెలూయా. అందుకని యేసు ఆమె పక్షమే వహించాడు. 10 మంది మాట వినాలంట మనం, కానీ దేవుడు ఎన్నడు 10 మంది మాట వినడు. తన మాట ఎవరు వింటున్నారో వారిని వైపు ఆయన ఉంటాడు. ఎంతమందికి అర్థం? మనుషులందరూ ఎటు తిరుగుతారు? 10 మంది మాట్లాడిన మాట, 10 మంది చెప్పిన తోట, 10 మంది వెళ్ళిన బాట అని మాట్లాడతారు. లేదు, నా మాట విని దాని ప్రకారము చేయువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆయన మాట ప్రకారం నిలబడింది ఎవరంటే ఆ పాపములో ఉన్న స్త్రీ. సార్, ఇక్కడ పాపము వేరు, పాపి వేరు. ఆమేన్. sin and sinner. పాపి వేరు, పాపం
ఉంది. నేను చెప్పాను, ఆ చిన్న కుర్రాడు ఎక్కించారు. వాడు పాపి కాదు, సారీ, వాడు పాపము కాదు, వాడు పాపి. అంటే వాడు ఇరికించబడ్డాడంతే. వాడికి అన్యపుణ్యం తెలియదు, వాడికేం తెలియదు. వాడు తప్పి వాడిని పట్టుకున్నారు అంతే. పాపం చేసాడు వేరే. ఎందుకంటే వాడి దగ్గర వేరే వాళ్ళ సెల్ ఫోన్ వాడి దగ్గర ఉంది, వాడిది కాదు. మరి ఈ ఫోన్ ఎవడిచ్చాడు? ఆడెవడో ఇచ్చాడు. ఇచ్చినోడు ఉన్నాడా? ఆడలేదు. ఇచ్చింది ఇప్పుడు ఎక్కడుంది? వీడి దగ్గర ఉంది. ఇప్పుడు పాప ఎవరు? దోష ఎవరు? వీడు. వాడేనంటే ఆడు వెళ్ళిపోయాడుగా. ఆమేన్. అపవాది అనేది నీకు కనపడుతుందా? సాతాను అనేది నీకు కనపడుతుందా? ఆమేన్. అపవిత్రత అనేది నీకు కనపడుతుందా? చెప్పాలి. కనపడదు. కానీ వాడు చేయించి అవును. వాడు మనల్ని అందులోకి వచ్చేసి తోసేసి వాడు ఇప్పుడు ఎవరితోనికి కనబడుతున్నాడు? ఇప్పుడు ఇంకా పట్టుకోండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు దేని చూస్తున్నాడంటే పాపిని చూడటం లేదు, పాపమును చూస్తున్నాడు. ఆమేన్. వీడు కేవలం నిమిత్తుడు మాత్రుడే. కానీ వీడిని తోసిన వాడు ఎవడనేది కంటికి కనబడకపోయినప్పటికీ, కంటికి కనబడని ప్రతిది కూడా ఆయనకు కనపడుతుంది. హల్లెలూయా. మనమేంటే దృశ్య ప్రపంచంలో ఉన్నాం, ఆయన అదృశ్య ప్రపంచంలో కూడా ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఇన్విజిబిలిటీ, గాడ్ ఇస్ ఇన్ఫినిట్. ఆయన అనంతుడగు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాముని ఏమని పిలిచాడంటే ఎలోహీం. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ సర్వ సృష్టి అంతా కూడా ఎలా చేయబడిందంటే ఎంప్టీనెస్, ఖాళీలో నుండి, శూన్యములో నుండి ఆయన పలికిన మాట ద్వారా సమస్తం కూడా కలిగింది. హల్లెలూయా. కనుక కంటికి కనబడని ప్రపంచమును కూడా ఆయన చూడగలిగే దేవుడు. కనుక మనము పాపములో ఉన్నప్పటికీ, అంటే మనం పాపిగా చేయబడినప్పటికీ ఒరిజినల్ గా మనం మాత్రం పాపలం కాదు. అందుకని యేసు రక్తం అనేది మనకు క్రయధనముగా, విమోచన ధనముగా, పాప పరిహారార్థముగా. హల్లెలూయా. మనందరూ కూడా పాపములోనికి నెట్టివేసినప్పుడు, శాపములోనికి నెట్టివేసినప్పుడు, ఆమేన్, అదృశ్య ప్రపంచములో నుండి చూచిన క్రీస్తు హల్లెలూయా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన పిల్లలందరినీ కూడా పాపులుగా చేసిందని ఆయనే వచ్చేశాడు. హల్లెలూయా. కల్వరి మీద వేలాడాడు. ఆమేన్. ఆయన రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. ఆ పాపం అనేది ఏదైతే ఉందో, ఆ ఒరిజినల్ సిన్ అనేది ఏదైతే ఉందో, ఆమేన్, అది మనది కాదు, అది వేరే వాడిది. ఆ రోగాన్ని మనకు అంటించాడు. ఇప్పుడు ఆ రోగాన్ని తీసివేయడానికి యేసునే రక్తం దిగింది ఇక్కడ. ఆమేన్, ఆమేన్. దిస్ ఇస్ ద మెడిసిన్. ప్రతి ఒక్క పాపిగా మార్చబడిన పరిశుద్ధుడికి, ఆమేన్, ఎప్పుడైతే యేసు రక్తం నీ మీద ప్రోక్షించబడద్దో, ఎప్పుడైతే యేసు రక్తం నీలోనికి వస్తుందో, ప్రతి పాపము, ఆమేన్, తీసివేయబడుతుందంట. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. త్వరగా. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చదువు. 5 నుంచి చదువు. 7వ వచనమా? 8వ వచనం? 7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాస గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడనుగా చేయును. ఇప్పుడు నీవు నడవాలి. నీ పాపం పోవాలంటే, నీ రోగం పోవాలంటే, నీ శాపం పోవాలంటే ఆ అన్యోన్యమైన సహవాసం, ఆ అన్యోన్యత అంటే ఏంటి? ఎన్నడూ విడిపోయినటువంటి ఒక బంధం. అదే భార్యాభర్తలకు వేయబడిన బంధం. భర్త భార్యను విడనాడకూడదు, భార్య భర్తను విడనాడకూడదు. వీరి
ఆ ఇన్విజిబుల్ యూనిటీ అనేది ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరిని ఈ ఇరువురిని వనెస్ ఏకత్వంగా మార్చేస్తుంది. ఆమేన్. అలాగనే క్రీస్తుని, సంఘమును, దేవుణ్ణి, పరిశుద్ధుణ్ణి ఒకటిగానే. ఒక కనబడినటువంటి శక్తి, ఆమేన్. యేసు రక్తం అనేది, ఆమేన్. వాక్యం అనేది ఆమేన్. అన్యోన్య సహవాసంగా మార్చేస్తుంది. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. గ్రహిస్తున్నారా? ఆమేన్. నువ్వు అన్యోన్యతను కలిగి ఉంటే ఎవరితో? క్రీస్తు. చూడండి, ఆ భార్య భర్తలు చక్కగా మాట్లాడుకుంటుంటారు. మా బాబాయ్ మా పిన్ని ఉంటారు, అని భలే ఉంటారండి. అసలు మేము అందరం ఉంటాం. అక్కడే ఆయన ఆ ఒళ్ళో పడుకుని పేరు చూపించుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. మళ్ళీ చక్కగా ఉంటారు వాళ్ళు అన్యోన్యంగా. అంటే ఆ లవ్ అనేది, ఆ ప్రేమ అనేది, ఆ అట్మాస్ఫియర్ అనేది కనపడుతుంది. ఒకళ్ళు ఉంటారు ఇట్లా కసుకుపోవడం, ఏ మూసులు కూడా తోకం చూసేవా, అట్లాగా. అది అన్యోన్యత అంటారా? అన్యోన్యత అంటే ఏంటి? ద లవ్, ప్రేమ. ప్రేమయే సమస్తం కూడా దాగి ఉన్నది ఎక్కడ? ఆమేన్. ఆమేన్. సమస్తం కూడా ప్రేమ ఉన్నది. దేవుడు అంటే ఏంటి? ప్రేమ. ఆమేన్. ఆమేన్. సంఘం అంటే ఏంటి? ఇప్పుడు ప్రేమ. మరి ఆయన ప్రేమ ఉన్నప్పుడు నువ్వు కూడా ఏమవ్వాలా? ప్రేమ అవ్వాలా. ఆయన ప్రేమ ఇది ద్వేషం అయితే విషం అవుద్ది అప్పుడు. ఆమేన్. 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 ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. కనుక అన్యోన్యత అనేది మనకి ఈరోజు అవసరమైంది. ఎన్నడూ లేనంత ద్వేషము, పగ ఈ కాలంలో మనకు కనబడుతుంది. పైకి మాత్రం ఎలా కనపడుతున్నారు తెలుసా? అన్యోన్యత కలిగిన పోత కనపడుతుంది. లోపల చూస్తే అంత విరిగిపోయి, పగిలిపోయి, పెచ్చురుడిపోయిన జీవితాలు ఈరోజు మనకు కనపడుతుంది. ఎంతసేపు ఆ పగిలిపోయిన పెచ్చులకు సున్న వేసి కవర్ చేస్తాం. హల్లెలూయా. కనుక సున్న వేసి కవర్ చేస్తే అది ఇంకా బాగా కనపడుతుంది సున్న వేటిని బట్టి. కనుక ఇప్పుడు దాన్ని మొత్తం తీసేసి పూర్తిగా ప్రేమను పోయి ఇప్పుడు ఆమేన్. ప్రేమగా మారిపో. ప్రేమ అన్నిటికంటే గొప్పదంట. ప్రేమ అన్నిటిని భరిస్తుందంట. ప్రేమ అన్నిటిని సాధిస్తుందంట. ప్రేమ అన్నిటికంటే కూడా ఉన్నతమైనదే. హల్లెలూయా. అందుకని ప్రేమ కలిగి మనం జీవిద్దాం. ఆడెట్టున్నాడు, ఆ సంగతి మనకి ఎందుకు, అది ఎట్టున్న మనకి ఎందుకు. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు నమ్మిన దేవుడు ఎలా ఉన్నారు మీరు చూడండి. ముందు నువ్వు దేవుడు కానీ సరిగా ఉంటే అప్పుడు ఆ దేవుని యొక్క ప్రేమే నీలో ఉంటే ఆ ప్రేమ అప్పుడు నీ భర్తలోనూ, నీ భార్యలోనూ, నీ బిడ్డలోనూ కూడా తప్పకుండా ఉంటుంది. అసలు దేవుని ప్రేమే లేనప్పుడు ఇప్పుడు మంట వేశారండి. మంట బాగా ఫైర్ వచ్చిన ఒక జ్వాలలతో ఉన్నటువంటి ఒక ఆర్ట్ వేసాడు ఒక ఆర్టిస్ట్. చూడడానికి ఎట్లా ఉంది తెలుసు? అది నిజంగానే అంత కరెక్ట్ గా నిజమైన మంట అన్నట్టే ఉంది. సుజాతమ్మ ఇప్పుడు ఆ మంట కలిగిన పటం దగ్గరికి వెళ్ళి, ఆ ఇమేజ్ దగ్గరికి వెళ్ళి చలి కాసుకుంటే కుదరదు. ఇప్పుడు ఏంటిది? మంట. ఇవాళ అట్ట ఉంది ప్రపంచం. భ్రమలో నడుస్తున్నాం కానీ యథార్థతలోకి రండి. సత్యములు అసత్యములకు మార్చేశారంట. కనుక ఇప్పుడు నిజమైన సత్యాన్ని కనుగొని రండి. ఆయనే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆయన పేరు ప్రభువు యేసుక్రీస్తు. ఆయన మన కోసం ఉన్నాడు, మనము ఆయన వారమై ఉన్నాము. కనుక మనం ఆయన వారమై ఉన్నాము. మనం ఆయన కోసమై ఉన్నాము. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగా. ఇప్పుడు ఆ పట్టబడిన పాపిని ఏం చేశారు? ఇప్పుడు ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు.
చేస్తున్నాడు, ఇంకా ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఇంకా రాసుకుంటున్నారు. వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందంటే ఆయన ఏదో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది అక్కడ. ఎరా మనకైనా అని పాట లేకుండా వచ్చామా ఏంటి ఆయన ఆడుకుంటాడేంటి, లెక్కలేంతనంగా పట్టించుకోకుండా మనం ఏంటి ఇది ఎంచే పట్టుకుంటుంది దీని రక్క ఈ రాయ ఏదో ఒకటి చెప్పేది గప్పుని వేసి చెడిపోతాం కదా. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? వీళ్ళలో ఉన్న దెయ్యం బయటికి రావాలా. ఆయన ఎప్పుడైతే అడిగారో ఆయన అన్నాడు, సరే ఒక పని చేయండి, మీలో పాపము అనేది చేయని వాడు ఎవరైతే ఉన్నాడో వాడు మొదటగా ఒక రాయేసి కొట్టేసి వెళ్ళిపోండి రా అన్నాడు. ఇసుకతో ఏం చేశాడు ఆయన? మీలో పాపము అనేది లేనోడు ఎవడు? ఇది ఘోరమైన పాపం చెప్పారు కదా. నిజమే, ఘోరమైన పాపం ఏమొక్కదని చేసిందా? మీ వాడు కూడా చేశాడా? మరి ఆడేడి? ఆయన ఆలస్యం చేసి గీసుకుంటూ రాసుకుంటుంది ఏంటంటే నేల మీద ఒక పక్కే చూపిస్తున్నారు, రెండో పక్కే అంటున్నాడు. అమ్మాయిని తీసుకొచ్చారు, బాగానే ఉంది. పాప అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, రాళ్ళు అన్నారు, రప్పలు అన్నారు, శాస్త్రం అన్నారు, రైతే, అవన్నీ కరెక్టే. పాపము చెయ్యాలంటే మీరు దీన్ని పాపిగా మార్చారు. అసలు పాపం అనేది ఆడేడి? మీరు ఒక పక్కే చూపిస్తున్నారేంటి? వాడు నేను వెళ్ళేపాటికి పారిపోయాడు. అచ్చా, స్తోత్రం కదా. వీళ్ళు మాటేసి ప్లాన్ వేసి పట్టుకున్నప్పుడు దీన్ని పట్టుకునే లోపల మారిపోయాడంట. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. ఒక్కటే పారిపోలేకపోయింది. దీన్ని వీళ్ళు ముగేసి ఆయన సైడ్ తీసేసాడు. ఇప్పుడు యేసు దేని చూస్తున్నారు? ఇప్పుడు మీరు పట్టుకొచ్చారే ఆమె కాదు పాపి, పట్టుకొచ్చిన మీరందరూ పాపులు అన్నాడు ఆయన. ఏంటి అర్థమైందా? చేసినోడు కదా చూసినోడికి ఎక్కువ. ఎవడేమన్నాడు అసలు అక్కడికి? ఆమె వృత్తి వ్యభిచారం చేసుకోవడం కాదా? ఆ వృత్తిలోకి వీళ్ళు ఎందుకు వెళ్ళారు అసలు? ఈయనకి ఆమెకి ఏదో లాభం వచ్చి ఏదో తేడా వచ్చింది, బిజినెస్ విషయాలు ఏదో తేడా వచ్చి ఉండదు, అందుకని ఇడికిచ్చి పారేశారు. ఇప్పుడు చంపించడానికి ఏం కావాలి వీళ్ళకి? శాస్త్రం కావాలి, అంటే ఒక ఆధారం కావాలి కదా. ఏం బోధిస్తున్నారంటే ఆయన కృపను బోధిస్తున్నారు. ధర్మశాస్త్రం యొక్క నిజమైనటువంటి ఆ దైవికమైన ప్రేమను ఆయన బోధిస్తున్న కాలం అది. హల్లెలూయా. ప్రతి వ్యాధిని కూడా ఆయన తీసివేస్తున్నారు. లోపల ఉన్న ప్రతి దయ్యాన్ని బయటికి పిలిచి పారదోలుతున్నారు. దయ్యం యొక్క ఆటలు సాగని కాలం అది. రోగాల యొక్క ఆటలు సాగని కాలం అది. ప్రతి విధమైన పాతాళం ఆటలు సాగని కాలం అది. పరలోకమే నిత్యత్వమే దిగొచ్చిన కాలం అది. ప్రతి ఒక్క దేవుని కుమారుడు నల్లుకున్న కాలం అది. దేవుని యొక్క సమస్తము కూడా ప్రత్యక్షపరచబడుతున్న కాలం అది. అందుకనే శాస్త్రం అని చేయట్లేదే కాలకి. ఎందుకంటే అంతా కూడా ఆయన చూపిస్తున్నాడు. ఇక వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి శాస్త్రం పట్టుకుని ఆయన సొన్నం కొట్టిన సమాధులారా అన్నారు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు? అసలు ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పాప అన్నారు, బాగుంది, దాని సంగతి అంటే పెడదాం. రాళ్ళు పట్టుకుని చాలాసేపు పట్టి నిలబడతారు. నాకు
బాధగానే ఉంది. అంతసేపు రాళ్ళు పట్టుకోలేదు మీరు. హల్లెలూయా. హల్లెలూయా. ఇసిరేసి వెళ్ళిపోండి అన్నాడు. అయితే ఎవరి విషయాలు చెబుతా, ఈ అమ్మాయి మీద ఎవడు చూస్తాడు? ముందు రాయి ఎవడ వేయాలి చెప్తాను. మీరు పాపం అనేది చేయనివాడు ఎవడు ఉంటే వాడు పెద్ద రాయి తీసుకొచ్చి కొట్టేసి తప్పేసి వెళ్ళిపోతారు అన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే ఆ రాళ్ళు చేత పట్టుకున్నటువంటి వ్యక్తులు ఆ రాళ్ళను చూసి ఆ పాపం చూస్తున్నారు, వెంటనే ఆ రాయి దాని మీద కన్నా వాళ్ళ మీదకి వస్తున్నది. Yes, ఆమేన్. వాళ్ళ మనస్సాక్షి చెబుతుంది, ఆమేన్. ఒరే నువ్వే పాపివి, అది పుణ్యాత్మురాలు అంటుంది. ఆమేన్. 25 సంవత్సరాలు వాడి మనస్సాక్షి గర్దిస్తుంటే ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అంటే క్రీస్తే వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి ఆమేన్. వారెవరో వారికే తెలియపరుచుచున్నారు. ఆమేన్. అప్పుడు వాళ్ళు తమ్మే పాపులుగా వాళ్ళు గ్రహించి God bless you. రాయడ పడేసి వెళ్ళిపోయాడు అంతే. మన పెద్దన్నయ్యే పడేసి వెళ్ళిపోతే మనం ఎందుకురా? ఆడు పిలిస్తే మనం వెళ్ళాం. ఆడికి వచ్చిన పాపం లేనిది మనకెందుకు పాపం? ఆడికి లేనట్టు మనకు కూడా పాపం లేదని చూపించుకుంటాం. మన రాయి కూడా పడేసేంట్రా. ఇట్లాగ వచ్చిన ప్రతి ఒక్కరు తమ తమ చేతిలో పట్టుకున్న రాళ్ళన్నిటిని కుప్పగా వేసి వెళ్ళిపోయారు. వాళ్ళతో సహా. పాత నిబంధన కాలంలో రాళ్ళని కుప్పగా వేసి ఒక చోట పేర్చితే అది ఒక చిహ్నం, ఆమేన్. అదొక గుర్తు, ఆమేన్. దేవుని యొక్క శాసనానికి ఆమేన్, ఆమేన్. ఒక సాదృశ్యం. ఆమేన్. ఇప్పుడు అక్కడ పాపము లేదని, ఆమేన్. ఆమె వ్యభిచారే కాదని, ఆమేన్. ఆమె దేవుని కుమార్తెని ఆయన ఎదుటే ఒక స్తూపాన్ని పెట్టేసింది. ఆమేన్. హల్లెలూయా. 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 ఇప్పుడు ఆ రాళ్ళన్ని కలిపి ఇప్పుడు ఒక పెద్ద బండ అక్కడ ఉంది. ఆమేన్. ఆ బండ క్రీస్తే. ఆమేన్. ఇప్పుడు ఆ బండ కదలడం మాట్లాడడం ప్రారంభించింది. ఆమేన్. అది యుగాల గుండా కదిలిన బండ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 40 సంవత్సరాలు ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించిన బండ. ఆమేన్. ఎర్ర సముద్రాన్ని పాడు చేసిన బండ. ఆమేన్. మేఘములాగా కదిలిన బండ. ఆమేన్. అగ్ని స్తంభములాగా కదిలిన బండ. ఆమేన్. మన్నాను కురిపించిన బండ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఆ బండ కదలడం ప్రారంభించింది. ఆమేన్. ఆ బండ కదులుకుంటూ ఆ పాప దగ్గరకు వచ్చింది. ఆమేన్. ఇప్పుడు ఆ పాపతో మాట్లాడుతుంది. ఆమేన్. అమ్మా! హల్లెలూయా. అరే! అమ్మా అని పిలుస్తుంది ఆ బండ. ఆమేన్. వాళ్ళైతే పాపి, వ్యభిచారి అని పిలిచారు. ఆమేన్. కానీ ఆ బండ అయితే ఏమని మాట్లాడుతుంది? అమ్మా వారిని నేను చేయలేదా? అప్పుడు ఆ దీన స్త్రీ అంటుంది, అయ్యా ఎవరేం చేయలేదు. నేను దేవుడిగా ఉంటే ఏదో చేసేవాడు, కానీ ఇప్పుడు కుమారుడిగా మారి ఆ వాక్యమే శరీరం ధరించుకుని వచ్చా. ఆమేన్. 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 కృపా సత్య సంపూర్ణంగా కదలాడుతున్నా. ఆమేన్. ఇప్పుడు నేను తీర్పునిచ్చే దేవుడిని కాదు. గ్లోరీ. హల్లెలూయా. ఆ ఏదైనా తోటలో అవ్వ వ్యభిచారులు దొరికినప్పుడు ఆయన ఊరుకున్నాడా? లేదు. ఆమేన్. ఆమేన్. ఆదామా నువ్వెక్కడ బయటికి పిలిచాడు? ఆమేన్. ఆమేన్. సాతానుతో అంటున్నాడు సర్పముతో, నీవు దీనిని చేసినందునని ఆమేన్. భూ జంతువులో నీవు శపించబడిన ఒక శాపగ్రస్తమైన జంతువు అని దాని ఆకారాన్ని మార్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పాపమునకు కారణమైనటువంటి సర్పాన్ని శపించి పాపమునకు ప్రేరేపించబడినటువంటి స్త్రీని ఇప్పుడు పిలిచి నీవు దీనిని చేసినందున ఆమేన్, ఆమేన్. నీ గర్భ వేదన ఎక్కువ చేస్తున్నా. నువ్వు పిల్లలను కంటావు, కానీ ప్రయాసపడుతూ కంటావు, వేదన పడుతూ కంటావు. ఆమేన్. ఆమేన్. అప్పుడు ఆదామును పిలిచి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దీనిని నువ్వు చేసినందున, నా మాటను మీరు వినందున, ఆమేన్. నా మాట ప్రకారం మీరు చేయనందున, ఆమేన్. ఇదిగో నా ఉగ్రత మీ మీదకు కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నా శాపం మీరు అనుభవించాల్సింది. ఆమేన్. ఆదామా నీ నిమిత్తం నేల శపించబడింది. ఆమేన్. నీకే కది తన సారాన్ని ఇవ్వదు. నువ్వు శ్రమట వచ్చు. నువ్వు చెమట వచ్చి బ్రతుకు దినములన్నీ దాన్ని పంట తిందు. ఆదామా నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని. గ్లోరీ. హల్లెలూయా. 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 ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. ఆయన దేవుడిగా ఉంటే అది పరిస్థితి, కానీ ఆ దేవుడే, ఆ వాక్యమే ఆమేన్. ఇప్పుడు
అది ప్రేమ కలిగి ఉంది. అదే దేవుడిగా ఉంటే కరెక్ట్ తీర్పే. ఆడవరకు కాదు, ఆ బండే దాని మీద పడిపోయి. ఆమేన్. కానీ ఇప్పుడు ఆ బండ కృప వచ్చింది, ప్రేమగా మారి కృపను చూపిస్తూ ఆమేన్. నువ్వు కూడా పో. అమ్మా నిన్ను ఎవరేమో నువ్వు చేయలేదు కనుక, చేసావో చేయలేదు తర్వాత ఇంకా నేను నీకు ఏం చేశాను, ఐ ఫర్గివ్ యు. ఇక అన్నాడు అమ్మ నువ్వు మరల ఎన్నడా పాపం అనేది ఇక రుచిని నువ్వు మర్చిపో. మరి ఇప్పుడు ఈమె పాపము యొక్క రుచిని కలిగి ఉన్న ఒక స్త్రీ, మరి పాపం యొక్క రుచిని కలిగిన స్త్రీ ఆ రుచిని మర్చిపోవాలంటే మరొక రుచిని కలిగి ఉండాలిగా. అందుకని వాక్యం చెబుతుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఇక నేను ఎటు వెళ్ళనయ్యా, నిన్నే వెంబడిస్తా, నువ్వు ఎటు వెళ్తే అటే వస్తా, ఇక నీ మాటలే నేను వింటా, నీ మాట ప్రకారమే జీవిస్తా. ఈ ఉదయకాల సమయంలో బ్రదర్ సిస్టర్, నీ పాపం రుచిని వదిలేసాయి. ఇక పాపం ఎన్నడూ చేయమాక, అపవిత్ర కార్యాలు ముట్టమాక. కృప దిగిన కాలం ఇది, కృప వర్తమాన కాలం ఇది. ఇప్పుడు నీకు ఒక రుచిని ఆయన ఇచ్చాడు, అదే ఈ గడి యొక్క వర్తమానం. ఈ కాలం యొక్క మన్నాను తిను, ఆ దాచబడిన మన్నాను తిను. ఆమేన్. నీకు ఒక నూతన శక్తి, పక్షిరాజు రెక్కలు విప్పుకుని ఆవులు గట్టిగా వెళ్ళబోతున్న గడి ఇది. హల్లెలూయా. సిద్ధపడదామా? మనమందరం కూడా పాత రుచులను విడిచిపెడదామా? క్రీస్తుని మన ఆహారంగా తీసుకుందామా? గడ్డశూదేవి మిమ్మల్ని దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. 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 కృపా వర్తమానం, కృపా వర్తమానం, దీని ఆత్మ కలిగిన ప్రవక్త సందేశం, రుజువు చేయబడిన వర్తమానం, ఈ ఆత్మ కలిగిన ప్రవక్త సందేశం, రుజువు చేయబడిన వర్తమానం, కృపా వర్తమానం, కృపా వర్తమానం. క్రీస్తులో నా స్థానమును గుర్తింపజేసెను, క్రీస్తుకు వధువుగా నన్ను సిద్ధం చేసెను. క్రీస్తులో నా స్థానమును గుర్తింపజేసెను, క్రీస్తుకు వధువుగా నన్ను సిద్ధం చేసెను. నేనెలా జయించాలో, నేనెలా జీవించాలో, నేనెలా ప్రార్థించాలో నేర్పును వర్తమానం. నేనెలా జయించాలో, నేనెలా జీవించాలో, నేనెలా ప్రార్థించాలో నేర్పును వర్తమానం. కృపా వర్తమానం, కృపా వర్తమానం. మధ్యమైన ఈ శరీరాలను మహిమకు మార్చెను, ఆనాకు పైకి కొనిపోవెను. మధ్యమైన ఈ శరీరాలను మహిమకు మార్చెను, ఆనాకు పైకి కొనిపోవెను. నేనెలా ఫలించాలో, నేనెలా ఆరాధించాలో, నేనెలా మార్పు చెందాలో నేర్పును వర్తమానం. నేనెలా ఫలించాలో, నేనెలా ఆరాధించాలో, నేనెలా మార్పు చెందాలో నేర్పును వర్తమానం. కృపా వర్తమానం, కృపా
కృపా వర్తమానం కృపా వర్తమానం ఎలియా ఆత్మ కలిగిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం ఎలియా ఆత్మ కలిగిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం కృపా వర్తమానం కృపా వర్తమానం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ కృపా వర్తమానము చేత మమ్మల్ని తాకినందుకు వందనాలు. నిజంగా ప్రభువా, ఆ చిన్న పాపి వైపు నీ యొక్క కన్నులు తిరిగినాయి. దావీదు ఒక దినమును మాట్లాడుతున్నాడు, నీ కన్నులు పిచ్చుకు మీద ఉన్నాయి. అవును ప్రభువా, ఈ చిన్న మనుషులను జ్ఞాపకం చేసుకోండి, ఈ చిన్న పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ మీద నీ కృపా కనికరాలు కొమ్మరించమని అడుగుచున్నా. ఓ దయగలిగిన యేసయ్యా, ప్రేమ చూపించే ప్రభువా, ప్రతి బలహీనత నుంచి బలపరచండి నాయన. అయ్యా, పాపం యొక్క రుచిని మేము విడిచిపెట్టేశాం. ఓ ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ప్రభు, ఒక అన్యోన్య సహవాసము కలిగి ప్రభువా, నీతో మేము ఐక్యం గలవారమగినట్లుగా, నీ రక్తం మాలో ప్రోక్షించబడినట్లుగా, మాలో ప్రభా వాక్యం అనే ఆ రక్తం మాలో ప్రవహించినట్లుగా, ఓ విభజించినంత మట్టు వరకు దూరుచు ప్రభువా. పాపం అనేది ఎక్కడ దాగిందో, శాపం అనేది ఎక్కడ దాగిందో, ఆ దయ్యం అనేది ఆ విశ్వ బీజాలు ఎక్కడైతే మన శరీరాలు ఉన్నాయో, ఆ అవిశ్వాసం అనేది ఎక్కడైతే ఉందో ప్రభువా, ఓ యేసు రక్తము లోపలికి వెళ్ళి, ఓ ఈ వాక్యం అనే ఖడ్గము లోపలికి వెళ్ళి ప్రతి అపవిత్రను ఖండించును గాక. ప్రతి ఒక్క జీవాన్ని నిత్య జీవుగా మార్చును గాక. అయ్యా, చిన్న బిడ్డలు మొదలుకుని పెద్దవారి వరకు సైతం మీరు దీవించుమని, నీ యొక్క కృప సమృద్ధిగా మా అందరికి అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అత్యున్నతమైన శ్రేష్టమైన మన ప్రభు యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికీ తోడే ఉందురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు యేసుక్రీస్తు మిమ్మల్ని అందరిని దీవించును గాక. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఈరోజు సాయంత్రము 5:30